మాట్లాడాడు? తింటే 5 ఏళ్ల దాకా ఊరుకుంటా కుదిరేదా? ఎప్పుడో ఈనాడు జ్యోతి పొంగాలు కథనాలు రాసాయి కదా, 10 రూపాయల మందుని 100 రూపాయల మందుని 110 రూపాయలకి అమ్ముతున్నారు, 120 రూపాయలకి అమ్ముతున్నారని. ఇప్పుడు వాళ్ళే రాస్తున్నారు కదా, మద్యం వేరే రాష్ట్రాల నుంచి వచ్చినవి అమ్ముతున్నారు, లేకపోతే కనుక తినేస్తున్నారు వీళ్ళు, వాళ్ళకింత మామూలు ఇవ్వాలి, ఎమ్మెల్యేకి ఎంత మామూలు ఇవ్వాలి, ఇవన్నీ వాళ్ళే రాస్తున్నారు కదా. ఇప్పుడు ఇదివరకు లేదు కదా అది. అట్లాగా ఇక్కడ ఎమ్మెల్యే డబ్బులు వసూలు చేసుకునేది న్యాయమే, అట్లాగే రేట్ ఎక్కువ పెట్టి అమ్మడము న్యాయమే, ఎంఆర్పి కంటే ఎక్కువగా అమ్మడానికి న్యాయమే, అదే సందర్భంలో ప్రైవేట్ మద్యం దుకాణాలు అమ్మడము న్యాయమే, చివరికి బెల్ట్ షాపులు వేలం వేసి అమ్ముకోవడము న్యాయమే. ఇప్పుడు ఇవన్నీ కాకుండా ఓ షాపు పొద్దున్న తెరుస్తారు, సాయంత్రం మూసేస్తారు, ప్రభుత్వం రూల్ ప్రకారం నడుస్తుంది, టైంకి రేట్లు పెంచారు. అలాగే ఐక్యరాజ్య సమితికి సంబంధించినటువంటి విభాగం ఇచ్చినటువంటి రూల్ ప్రకారం రెగ్యులర్గా ఒకటే టేస్ట్ ఉన్నది, అలవాటు కాకుండా ఉండటం కోసం ఎప్పటికప్పుడు టేస్టులు మార్చారు. బ్రాండ్స్ గుర్తింపు పొందిన బ్రాండ్స్ అయితే అలవాటు పడిపోతారు కాబట్టి ఆ బ్రాండ్ ఉండకూడదన్నారు, అది అమలు చేశారు. చెయ్యందల్లా మద్య నిషేధం ఒక్కటే చివరి దశలో చేయాల్సింది, చివరి దశలో చేయాల్సింది. వెనక్కి తగ్గాడు క్రమక్రమంగా మద్య నిషేధం జరగాలంటే ఇలాంటి మార్పులు చేయాలి, సడన్ గా కాదు కదా. ముందు అసలు మద్య నిషేధం అనే పాయింట్ నుంచి డ్రాప్ అయిపోయాడు 3వ ఏడు నుంచి. కరోనా తర్వాత అతను డ్రాప్ అయిపోయాడు. మొదటి ఏడాది 20% షాపులు అంటే